గాయ్స్, ఈరోజు సండే స్పెషల్స్ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే వండుకున్నాము. మా అక్క వాళ్ళు వచ్చారనమాట. అందరం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే బాగుండిపోతుంది, చూసేయండి. మార్నింగే మా అత్త అయితే వచ్చిందనమాట. వస్తూ చికెన్, దానికి సంబంధించిన సామాన్లన్నీ అయితే మసాలా సామాన్లు, ఇంకా బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా, కొంచెం బాస్మతి రైస్, టమాటాస్ అవన్నీ అయితే తీసుకొని వచ్చారనమాట. టోటల్గా బిర్యానీకి ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకొని వచ్చేసారనమాట. మా డాడీ అయితే వండేశారు, మా మమ్మీ అయితే హెల్ప్ చేసిందనమాట. మొత్తం చికెన్ కట్ చేయడం కానీ వాష్ చేయడం కానీ అన్నీ చేశారనమాట. ఇంకా చక్కగా నీట్గా కట్ చేసుకొని మా అమ్మ అయితే వాష్ చేసేసింది చికెన్ కానీ నీట్గా. ఏం చేద్దాం? ఎందుకు? అందుకేనా? ఏ రోజమ్మా? సండే. వీళ్ళకి నీ జడ చూపిద్దాం. కింద చూ. వావ్, సూపర్ ఉంది కదా. అమ్మాయి ఓకే. చాలే, చూపించు అదేం చెట్టు చెప్పు. మల్లెపూలు. పువ్వేది చెప్పు ఇదేం చెట్టు? ఏదో తేడాగా ఉంది. మల్లెపూలు. వేదవసోది పండుగరా. నిమ్మకాయల చెట్టు ఇది, కనకాంబరాల చెట్టు, ఇది టమాటా చెట్టు, పచ్చిమిరకాయల చెట్టు తెలియట్లేదు. ఫ్లవర్ అయితే వచ్చింది, చూడాలి తర్వాత ఏ చెట్టు అయితే వస్తుందో చూడాలి. ఇదైతే మా చిన్ని గార్డెన్. చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు అయితే ఫాస్ట్గా అయితే కోసేసుకున్నాము. అన్నిసార్లు వెల్కమ్ చెప్పగలరు. ఏ సామాన్లు? చికెన్ సామాన్లు తెచ్చేసామండి. మామ ఏం వండుతున్నాడు చెప్పు. మామ బిర్యానీ వండుతున్నాడండి. ఎవరికి? నాకు. నీకా? ఏం బిర్యానీ? అదే బిర్యానీయా? చికెన్ బిర్యానీ. I love you akka. Papa I love you. మా చింతల్లో అయితే అలాగే పిచ్చిగా అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మా అత్త అయితే కూర్చుంది. మా డాడీ మా మమ్మీ ఏం చేస్తున్నారని వంటగదిలోకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వాళ్ళైతే వంట చేస్తున్నారనమాట. మా అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. మా డాడీ టిఫిన్ అయితే చేయలేదన్నమాట, అక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నారు. ఈ లోపల అయితే ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి అనమాట. పొయ్యి మీద అయితే పెట్టేశారు. కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకున్నారనమాట. తర్వాత బాగా రోస్ట్ అయిపోయినాక ఉల్లిపాయలు మగ్గాక చికెన్ అయితే వేసుకున్నారనమాట. కొద్దిగా ఉప్పు పసుపు కలుపుకున్న చికెన్ అయితే ఈ లోపల చికెన్ బాగా మగ్గే లోపల మా డాడీ బాస్మతి రైస్ అయితే సోక్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నారు. పెరుగు అయితే తీసుకురమ్మన్నారు. ఈ లోపల చికెన్ అయితే చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా పైకి తేలిందనమాట. మసాలాలు అన్నీ వేస్తున్నారనమాట. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇవన్నీ రోస్ట్ చేశాక బాగా ఫ్రై అయ్యాక ఫ్రెండ్స్ ఈ పెరుగు అనేది వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కొద్దిగా ఏమైనా సెటిల్ చేస్తుంది పెరుగు అయితే, అందుకని చెప్పి పెరుగు అయితే వేస్తారు. మన తర్వాత అయితే బాగా అయితే కలుపుకున్నారనమాట. బాగా రోస్ట్ అయ్యేంత వరకు అలా వదిలేయాలన్నమాట. ఈ లోపల మా మమ్మీ అయితే బిర్యానీకి కావాల్సిన కొత్తిమీర అండ్ పుదీనా అయితే క్లీన్ చేస్తున్నారనమాట. మొత్తం కావాల్సింది కర్లేని అంతా వేడి చేసేస్తున్నారనమాట. స్టోర్ చేసుకోవడానికి కూడా పక్కన నుంచి తీసేస్తున్నారనమాట. బాగా అయితే మా మమ్మీ అయితే ఒలిసేస్తున్నారు మొత్తం కొత్తిమీరని అయితే. మా చింతలు చూసాను ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో. తన అల్లరినంత అలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను అనమాట నేను.
ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే నీట్గా అయితే మమ్మీ అయితే చేస్తారనమాట. పుదీనా, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాము. చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. బిర్యానీ అయితే స్టార్ట్ చేశారనమాట. చికెన్ కర్రీ బాగా బబుల్స్ అయితే ఉడుకుతుందన్నమాట. బబుల్స్ వస్తున్నాయి. చికెన్ అయితే బాగా అయితే అయిపోతుంది. 5 minutes అయితే అయిపోతుంది అనమాట. ఇంకా బిర్యానీ అయితే పొయ్యి మీద వేసేసాము. బాగా లైట్గా చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మెల్లగా ఉడుకుతున్నాయి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అన్ని వంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్. పెరుగు చట్నీ కూడా చేసేసాము. చికెన్ కర్రీ అయిపోయింది. బిర్యానీ అయితే వేడిగా అయితే ఉందన్నమాట. సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా చాలా టేస్ట్గా అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఈసారి అయితే అందరం కలిసి సరదాగా కూర్చొని కింద అయితే చక్కగా కూర్చొని ముగ్గురం అనమాట. నేను, మా మమ్మీ, మా అత్త అనమాట. మా చింతలు కూడా ఉంది. చక్కగా కూర్చొని బిర్యానీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం బిర్యానీ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చికెన్ కర్రీ కూడా వేసుకున్నాను అనమాట. అది చూస్తుంటేనే నాకు వేడిగా చక్కగా అయితే తినాలనిపించేసింది అనమాట. ఇంకా బిర్యానీలోకి అయితే థమ్స్అప్ అయితే కంపల్సరీ కదా ఫ్రెండ్స్. థమ్స్అప్ని అయితే సెట్ చేసుకొని ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము. అందరం అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ, మా అత్త, మా చింతలు అనమాట. అందరం అయితే బిర్యానీని చక్కగా అయితే ఎంజాయ్ చేసాము. మా అందరికీ అయితే బాగా నచ్చింది. సండేని ఇంక ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. పీస్ఫుల్గా అయితే తినేసామన్నమాట. ఇంక మా చింతలకి కూడా పెట్టేసాము. దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.